నాకు వచ్చిన డౌటే మీకు కూడా వచ్చి ఉంటుందేమో అనేసి నా డౌట్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఏం లేదు, ఈ మధ్యలో అంటే మన దగ్గర వచ్చేసి చాలా రోజులు అవుతుంది. ఈ మధ్యలో మాత్రం నేను బస్సులో ప్రయాణం చేద్దామంటే ఫుల్ రష్ ఉంటుంది. అసలు ఇదివరకు అయితే సీట్లను దొరికేది, కానీ ప్రతి సీట్లు కాదు కదా, నిలబడటానికి స్థానం కూడా లేదు. ఎందుకంటే ఫ్రీ బస్సు వల్ల. సో నాకు మొన్న ఒక మామూలుగా వెయిట్ న్యూస్లలో చూసినాను, ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆర్టీసీ చాలా లాభాలు వచ్చిందని చెప్తున్నారు. ఏమో, మేబీ నాకే తెలీదు, వచ్చి ఉండొచ్చేమో. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆర్టీసీ లాభాల బాట పట్టిందంటున్నారు. కానీ ఆర్టీసీలో ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ బస్సులో పెట్టేసి గవర్నమెంట్ ఆడోళ్ళకి ఫ్రీ ఇచ్చేశారు. అంటే ఇక్కడ క్లియర్గా వినండి, ప్రైవేట్ సెక్టార్ బస్సులను పెట్టి మరి గవర్నమెంట్ తరపు నుంచి ఆడవారికి ఫ్రీ బస్ పెట్టారు. ఓకేనా? అయితే మరి విద్యను ఎందుకు ఫ్రీగా పెట్టట్లేరు ఇదే ప్రైవేట్ సెక్టార్లలో? అర్థమవుతుంది అనేది. అంటే చాలామంది ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టలేకున్నారు కదా, ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. ఫ్రీ విద్య కేజీ టు పీజీ అది ఇది అనేసి అన్నారు. ఇప్పుడు వస్తున్నట్టుగానే ఆర్టీసీలో గవర్నమెంట్ బస్సులు చాలా తక్కువ ఉన్నాయి, మొత్తం ప్రైవేట్ బస్సులే వచ్చేసి. ఇది ఉచిత బస్సు ఇచ్చినట్టుగానే ఉచిత విద్య కూడా ఇస్తే బాగుంటుందని వాళ్ళకి సాధ్యం అవుద్ది, కానీ చేయట్లేరు. టెండర్స్ వేసేసి ప్రైవేట్ బస్సులలో గవర్నమెంట్ స్కీమ్ అమలు చేసినప్పుడు మరి ప్రైవేట్ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కీమ్ ఉచిత విద్య మీద అమలు పడదంటారా? ఇదే నా డౌటు. మీకు కూడా డౌటు, ఇది కరెక్ట్ అయిన డౌటా కాదా అనేది ఏమన్నా మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, వీలుంటే షేర్ చేయండి.